కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొర్రీల వల్ల పత్తి రైతు చిత్తవుతున్నాడు. సీసీఐ ప్రైవేటు కంపెనీ అవతారమెత్తడంతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పత్తి కొనుగోలుకు రోజుకో నిబంధన అమలు చేస్తుండటంతో ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లలో కొర్రీలతో రైతులు అరిగోస పడుతున్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేపడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సీసీఐ తీరుతో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ ఈ ఏడాది పత్తి కొనుగోలు విషయంలో మొదటి నుంచి రైతుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నది. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పంటను సేకరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక యాప్ పనితీరు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ మద్దతు ధర క్వింటాలు 8,110 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నది. పంటలో తేమ శాతం 8 ఉంటేనే ఈ ధర చెల్లిస్తున్నది. ఈ తరువాత ఒక్కో శాతానికి 81 రూపాయలు తగ్గిస్తూ 12% వరకు మాత్రమే కొంటున్నది. 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తేమ బాగా పడుతోంది. దీంతో రైతులు పత్తిని ఎండబెట్టినా తేమ శాతం తగ్గడం లేదు. సీసీఐ అధికారులు తిరస్కరించిన పంటను రైతులు మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసి ఎండబెట్టి రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. 3-4 రోజులైనా మంచు కారణంగా పంటలో సీసీఐ నిబంధనల మేరకు తేమ శాతం రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలు 6,800 రూపాయల చొప్పున విక్రయించి క్వింటాకు 1,300 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. సీసీఐ ఈ ఏడాది నుంచి సరికొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఎకరాకు కేవలం 7 క్వింటాల్లో మాత్రమే విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్లో మార్పులు చేసింది. జిల్లాలో రైతులు పత్తిని ఎక్కువ సాగు చేస్తారు. ఈ ఏడాది 4.31 లక్షల ఎకరాల్లో పండించారు. నల్లరేగడి భూములు పంట సాగుకు అనుకూలమైనవి కావడంతో దిగుబడి ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లు వస్తోంది. సీసీఐ 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని భారీగా నష్టపోవాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి పంటకు 11% సుంకం ఎత్తివేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 7 క్వింటాళ్ల నిబంధన కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ విషయంలో సీసీఐ పునరాలోచించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దునిద్రపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాలకు 8,110 రూపాయల మద్దతు ధర ఉన్న బహిరంగ మార్కెట్లో 6 నుంచి 7,000 దక్కడం కష్టంగా ఉన్నదని ఆవేదన చెందారు. ప్రతి క్వింటాకు రైతు 2,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తున్నదని వాపోయారు. ఈ సీజన్లో అంచనా వేసిన పత్తి ఉత్పత్తి 28.29 లక్షల టన్నులైతే కొన్నది కేవలం 1.12% మండిపడ్డారు. 325 జిన్నింగ్ మిల్లులకు 256 మిల్లులనే తెరిచి రైతుల్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా మొబైల్ యాప్ను వాడాలన్న నిబంధనను సడలించి రైతులు పత్తిని ఎప్పుడు తెస్తే అప్పుడు కొనాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న సీసీఐ ప్రైవేటు జిన్నింగ్లను లీజుకు తీసుకుని పత్తి బేళ్లను తయారు చేయిస్తోంది. సీసీఐ బేళ్ల తయారీలో L1, L2, L3 నిబంధనలు అమలు చేయడంతో పలు జిన్నింగ్ వ్యాపారులు నష్టపోతున్నారు. నిబంధనల్ని సడలించాలని రాష్ట్ర కాటన్ అసోసియేషన్ నాయకులు అధికారుల్ని కోరినా స్పందించడం లేదు. దీంతో ఇవాళ్టి నుంచి జిన్నింగ్ వ్యాపారులు పరిశ్రమల్ని మూసివేయనున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోనున్నాయి.